బీసీలకు సంబంధించి మండల్ కమిషన్ కానీ ఆ రిజర్వేషన్ దాదాపు 35 years కనిపిస్తుంది. దాని ప్రభావం బీసీలపైన ఉంటుంది. నేను ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను అని అంటే దానికి కారణం సార్ ఇప్పటికీ రాజకీయ పరంగా బీసీలకు అన్యాయం జరుగుతుందంటే మీరేమంటారు? ఇప్పుడు సామాజిక పరంగా కొంత ఎలివేషన్ పొందినారు, ఆర్థిక పరంగా కొంతవరకు డెఫినెట్గా ఎలివేషన్ పొందినారు. కానీ రాజకీయ పరంగా మాత్రం ఖచ్చితంగా ఆ ఎలివేషన్ ఏదైతే దొరకాలో అది దొరకలేదు. మనకి రావాల్సిన ఫలాలు పొందలేదు అనేటువంటి భావన చాలా నిక్కచ్చిగా ఉన్నది. ఏ కులాన్ని చేర్చుకోకూడదు అనే విషయాన్ని సార్ మీరు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నారు కనుక అక్కడ పైన ఎలాగో అవగాహన ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలు కానీ కొంచెం దక్షిణాది రాష్ట్రాలు చూస్తే రాజకీయంగా ముఖ్యంగా అసెంబ్లీ పార్లమెంట్లకు సంబంధించి ప్రాతినిధ్యం విషయానికి వస్తే 50% జనాభా అంటాం కానీ ప్రాతినిధ్యం దగ్గరికి వచ్చేవరకు అది ఎక్కడా కనిపించట్లేదు. అది ఎట్లా చూడాలంటే హాతీ నహీ గణేష్ హై బ్రహ్మ విష్ణు మహేష్ హై అనేసి ఒక స్లోగన్ పట్టుకొచ్చి ఆమె ఏం చేసిందంటే బ్రాహ్మణులు కూడా కలుపుకున్నది, కొంతమంది కలుపుకొని ఆ విధంగా ఆమె ఆర్గనైజ్ చేసుకోగలిగింది కాబట్టి అక్కడ ప్రభుత్వంలోకి రాగలిగినారు.